నిన్నటి దినం మా దగ్గర గౌరవనీయులు మాజీ పార్లమెంటు సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి వద్ద పార్ట్ టైం పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్గా పనిచేస్తున్నటువంటి రేవూరి వెంకటస్వామి గారు నిన్న పత్రికా విలేకరుల సమావేశంలో వారు మాట్లాడిన భాష ఒక దళితుడిగా మా అందరిని కూడా చాలా మానసిక క్షోభకు గురి చేసింది. ఎందుకంటే గత 27 సంవత్సరాల నుంచి మేమందరం కూడా ఎస్సీలమి ఆదాల ప్రభాకర్ రెడ్డి నీడలో ఉన్నాం. మమ్మల్ని అందరినీ కూడా ఆదాల ప్రభాకర్ రెడ్డి తన బిడ్డల్లాగా, మా బిడ్డలను కానీ మమ్మల్ని కానీ తన బిడ్డల్లాగా చూసుకుంటూ మా అవసరాలను కూడా వారు తీరుస్తూ రాజకీయంగా ఆర్థికంగా మమ్మల్ని అందరిని ఆదుకుంటూ మమ్మల్ని ఎంతో ముందుకు తీసుకొని వచ్చినటువంటి ఘనత ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి. దానిలో భాగంగానే రేవూరి వెంకటస్వామి తన బిడ్డ ఆడబిడ్డ చదువుకుంటుంటే వారికి 2 లక్షల రూపాయలు తన బిడ్డ చదువుల కోసం ఫీజులు కట్టించి తన బిడ్డను చదివించి తన ఇంట్లో తన బిడ్డలాగా ఎక్కడ కూర్చున్నా నడింట్లో భోజనం చేస్తున్నా కూడా వెంకటస్వామి ముందు భోజనం చేయని చెప్పిన ఘనత ఏదంటే ఆదాల ప్రభాకర్ రెడ్డి. అటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని పట్టుకొని నీచుడు, ఘోరమైనటువంటి వ్యక్తి, ఈ వ్యక్తి దగ్గర ఎవరు కూడా నాయకులు ఉండరు, వెళ్ళిపోతారని చెప్పారు. ఎవరయ్యా చెప్పింది? 1999లో రాజకీయాలకు వస్తే ఆదాల ప్రభాకర్ రెడ్డి ఒక ఎస్సీ, ఒక బీసీ, ఒక మైనార్టీ ఏ నాయకుడిని పెంచలేదు ఆదాల ప్రభాకర్ రెడ్డి. మీరు చెప్పండి, తీసుకోండి. ఏ నాయకుడిని పెంచలేదు ఆదాల ప్రభాకర్ రెడ్డి? బీసీ నాయకుల్ని పెంచలేదా? ఎస్సీ నాయకుల్ని పెంచలేదా? మైనార్టీ నాయకుల్ని పెంచలేదా? ఎస్టీ నాయకుల్ని పెంచలేదా? ఓసీ నాయకుల్ని పెంచలేదా? ఎవరిని ఆదరించలేదు ఆదాల ప్రభాకర్ రెడ్డి? ఒకసారి మీరు ఆత్మపరిశీలన చేసుకోవాలి. వెంకటస్వామి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ఎందుకు వచ్చావు? నువ్వు ఎట్ట వచ్చి ఎక్కడ ఆదాల ప్రభాకర్కి దొరబడి ఈరోజు మమ్మల్ని అందరినీ కూడా నీలాంటి వాళ్ళు దళితులుగా ఉండి, దళితులుగా పుట్టి, దళిత ద్రోహులుగా మీరు మిగిలిపోతుంటే సమాజంలో మా లాంటి వాళ్ళు ఎంతో వర్తమాన రాజకీయాల్లో ఉండే దళితులందరూ కూడా మాకు అవకాశాలు వచ్చినా కూడా కొంతమంది మమ్మల్ని పక్కన పెట్టే అవకాశం ఉంది. కాబట్టి మేమందరం కూడా ఇక్కడ ఉండే దళితులందరం కూడా ఏకముక్తం కంఠంతో ఖండిస్తున్నాం. ఇటువంటి నీచమైన పనులు నువ్వు చేయటం కరెక్ట్ కాదని కూడా మేము ఖండిస్తూ ముఖ్యంగా చెప్పే విషయం ఏంటంటే, నువ్వు కల్లూరు లక్ష్మణ్ రెడ్డి దగ్గర ఆమెతో వ్యాపారం చేస్తామని, యూట్యూబ్ వ్యాపారం చేస్తామని చెప్పి ఎవరో తెలియకుండా మాయ మాటలు చెప్పి ఆమె దగ్గర 39 లక్షల రూపాయలు తీసుకుంది. వాస్తవా కాదా? 15 లక్షల రూపాయలతో ఈ రోజు రాపుల్లో నువ్వు డాబా పెట్టింది వాస్తవా కాదా? మరి ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి నీకు చెప్పు. నువ్వు అందరికాడ 500, 1000, 500, 500, 1000 రూపాయలు అడుక్కుని వెంకటస్వామికి ఈ రోజు 15 లక్షల రూపాయలతో డాబా పెట్టాల్సిన ఆవశ్యకత ఎక్కడి నుంచి వచ్చింది? ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి రాపుల్లో చెప్పండి. నీ బిడ్డలు చదివించింది ఆదాల ప్రభాకర్ రెడ్డి కాదా? నీ అవసరాలు తీర్చింది ఆదాల ప్రభాకర్ రెడ్డి కాదా? నిన్ను బిడ్డలాగా చూసింది ఆదాల ప్రభాకర్ రెడ్డి కాదా? ఏ రోజన్నా దుర్మార్గమైన మాటలు మాట్లాడిన మయం ఆదాల ప్రభాకర్ రెడ్డి 10 మంది రౌడీలతో మేమయా రౌడీలమే? వెంకటస్వామి చెప్పు. మా ఆఫీసులో పెద్ద రౌడీ కొండేటి రంగారెడ్డి, ఆ తర్వాత హరిబాబు యాదవ్, ఆ తర్వాత ఏసునాయుడు, ఆ తర్వాత సొన్నాయక, ఆ తర్వాత పాసి మేము రౌడీలువే? మేము ఆ రౌడీలు చెప్పు. నోట్లో మాటలు మనస్ఫూర్తిగా 4 నెలల్లో నేను డబ్బులు ఇస్తానని చెప్పి మనస్ఫూర్తిగా రాసిచ్చావు. మరి ఈ రోజు దుర్మార్గమైన మాటలు ఈ ఎంతవరకు సమంజసం మీరే చెప్పండి. అందరూ చూడాలా, వినాలా. ఇటువంటి నీచమైనటువంటి నికృష్టమైనటువంటి మనుషులు తాత్కాలికంగా వచ్చి ఆదాల ప్రభాకర్ రెడ్డి చెంతను చేరి బయటకు పోయి నీచంగా మాట్లాడటం ఎంతవరకు దుర్మార్గమో మీరే ఆలోచించాలా. ప్రతి ఒక్కరు కూడా, ఈ జిల్లా ప్రజలు, ఈ రాష్ట్ర ప్రజలు, ఈ నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఆలోచించాలా. ఎందుకంటే ఇటువంటి నీచులు ఉండబట్టే మాలాంటి దళితులకు అందరికి అవకాశాలు వచ్చినా కూడా ఎవరు కూడా మమ్మల్ని దగ్గర తీరు, మాకు అవకాశాలు వచ్చినా కూడా మమ్మల్ని దూరం పెడతారు, మమ్మల్ని అనుమానిస్తారు. కాబట్టి ఇటువంటి వాళ్ళకి తగిన బుద్ధి చెప్పాలని కూడా ఈ పత్రిక ముఖంగా మీ అందరికీ తెలియపరచుకుంటూ విన్నవించుకుంటున్నాం. రేవూరు వెంకటస్వామి ఎలక్షన్ జరిగి 14 నెలలు జరిగింది. ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టి 10 నెలలు జరిగింది. ఈ 10 నెలల ఛానల్లో ఎవడికి తెలియదు, ఆయనకి ఆమెకి తప్ప. ఒక మహిళ నిన్ను నమ్మి పెట్టింది, ఆ మనిషికి మోసం చేసి ప్రభాకర్ రెడ్డి మాట్లాడటం అనేది పెట్టించిన వాళ్ళకి, చెప్పిన వాడికి ఇది పద్ధతి కాదు. ప్రభాకర్ రెడ్డి మీద చెప్తే ఎవడు నమ్మడు. దళితులు మేమంతా దళితులమే, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలవి. నాకు ప్రభాకర్ రెడ్డితో దాదాపు 20 ఏళ్ళ నుంచి సంబంధం ఉంది. మేము కంటిన్యూగా వస్తుంటాం. పదవి కాదు ముఖ్యం. అతను ఎవరిని కూడా లేని కూడా అన్నాడు. ఇలాంటి పనులు ప్రోత్సహించడు. ఎవడొచ్చినా ఆహ్వానించే కంపెనీ ఇది. ఎవరు కావాలా వాళ్ళ మీద కక్ష తీర్చుకోవాలనే కంపెనీ ఇది కాదు. నువ్వు అది తీర్చుకోవాలంటే వేరే కంపెనీలు ఉన్నాయి, ఆ కంపెనీలో పోయి జాయిన్ అయ్యి పని చేర్చుకో. నీ డబ్బులో లేదా నీకు అన్యాయం జరిగితే దాన్ని చేసుకో. నువ్వు ఒక మహిళది నీది పెట్టుకొని ఇక్కడ ప్రభాకర్ రెడ్డికి చుట్టేదేంది? 4 నియోజకవర్గాల్లో ఆయన ప్రాబల్యం ఉన్నటువంటి నాయకుడు. జిల్లా అంతా 30 ఏళ్ళ నుంచి రాజకీయాలు చేస్తున్నాడు.
30 ఏళ్ళ నుంచి చేస్తా ఉంటే ఆయన అవినీతి పడితే మేము ఎందుకు ఉంటాము? నిరూపించు. మేము ఈ రోజే మానేస్తాం. ప్రభాకర్ రెడ్డి కాడ మన దుమాన్ కాడ మేము ఎందుకు ఉంటాము? నువ్వు నిరూపించు. నువ్వు ఊరాళ్ళు స్క్రిప్ట్ రాస్తే నువ్వు చదివి నువ్వు ఈ మాట మాడతావు. నువ్వా తమాషా పడుతున్నావు? నువ్వా ఏమనుకుంటున్నావు? నువ్వు ఎవరు కాపాడుతారు నిన్ను? చూస్తావా? జాగ్రత్తగా ఏదన్నా ఉంటే న్యాయంగా నీకు అన్యాయం జరుగుంటే మాట్లాడు. కేసులు ఉన్నాయి, మాట్లాడుకో, చేసుకో. మీ ఇద్దరు సమస్యది. మేము 24 గంటలు ఉండేవాళ్ళమి. 18 లేచి ఉండే మాకే తెలియదండి. వీళ్ళిద్దరు ఛానల్ పెట్టేది కూడా. ఆమె కూడా ఇటీవల రాకుండా ఉండింది, మళ్ళీ వచ్చింది. అంతేగాని ఎవడికి సంబంధం లేదు. ఇక్కడ ఎవరిదన్నా ఒక సంబంధం ఉంటే ఈ కంపెనీలో మాలాంటి రౌడీలు కూడా అనుకో 40 మంది పడలే. చూపించు, ఒక్కడి పేరు చెప్పించు. చెప్పి మేము రెడ్డి గారి పక్కేం పోము. న్యాయం న్యాయమే, అన్యాయం అన్యాయమే. మీ ఇద్దరు సమస్య తీసుకొచ్చి ఒక ప్రజానాయకుడు ఎంత రుద్దుతారు మీరా? ప్రజలు ఏమనుకుంటారు? ఎంతమందికి చెప్పాలి ఈ డైలాగులు? ఇది భావ్యం కాదు. వెంకటస్వామి, ఇంకనైనా మంది పదం నేర్చుకొని జాగ్రత్తగా బతికేది నేర్చుకో. నమస్కారం, నా పేరు మద్దెపూడి రవీంద్ర, సీనియర్ అడ్వకేటు, మాజీ SC/ST కమిషన్ మెంబర్గా ఉమ్మడి స్టేట్లో పనిచేశాను. మరి ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశము ఏదైతే గౌరవనీయులు పెద్దల ఆదాల ప్రభాకర్ రెడ్డి మీదుగా రేవూరు వెంకటస్వామి చేసిన అభియోగాలు అవన్నీ కూడా నిరాపరాధమని. ఎందుకంటే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు రాజకీయంలో వచ్చినప్పటి నుంచి కూడా ఆయన వ్యక్తిత్వం అనేది ఈ యొక్క జిల్లా ప్రజలకు తెలుసు, మరి అదేవిధంగా రాష్ట్ర ప్రజలకు తెలుసు, అన్ని పార్టీలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కూడా తెలుసు. ఈరోజు వెంకటస్వామి చెప్పే మాటలు ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు. మరి ఈరోజు వెంకటస్వామి ఈ యొక్క మాటలు చెప్తున్నాడంటే ఆయన భవిష్యత్తులో కూడా కర్మఫలం అనుభవించక తప్పదని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఆదాల ప్రభాకర్ రెడ్డి దగ్గర వెంకటస్వామి అనే వ్యక్తి వాళ్ళ కుటుంబ సభ్యుల్లాగా ఆదాల ప్రభాకర్ రెడ్డి చూసుకున్నాడు. కుటుంబ సభ్యులంటే ఇక్కడ అర్థం చేసుకోండి, అన్ని విధాలు కూడా ఆయన ఆదరించి దగ్గర చేర్చుకొని వాళ్ళ పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా కూడా ఆయన హెల్ప్ చేయడం కూడా జరిగింది. మరి మొన్నటి వరకు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి దేవుడు అనేటువంటి వ్యక్తి ఒక్కసారిగా అతను పరమ నీచుడు అయిపోతాడా? చెప్పండి. మొన్నటిదాకా దేవుడని నువ్వే చెప్తున్నావు, మరి ఈరోజు పరమ నీచుడు అంటున్నావు. నీకు ఒకవేళ నచ్చకపోతే హుందాతనంగా వెళ్ళిపోవాలి, కానీ లేనిపోని అభియోగాలు చేయడం కరెక్ట్ కాదు. మరి ఈరోజు నువ్వు ఛానల్ కోసము కల్లూరు లక్ష్మీరెడ్డితో వ్యాపార రీత్యా ఆమెకి చెప్పి నువ్వు భాగస్వామికి పెట్టుకున్నావు. మరి మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో అది ప్రభాకరానికి ఎలా తెలుస్తుంది? మరి మీ మధ్య ప్రభాకరన్ ఏమైనా ఉన్నాడా? మరి లేదు కదా. మరి ఈరోజు మీరు ప్రభాకరాన్ని ఎందుకు తీసుకొని వస్తూ ఉన్నారు? ఇది కరెక్ట్ కాదు. మీ యొక్క అప్పు లావాదేవీలు ఉంటే మీ అవి సివిల్ కోర్టులో చూసుకోండి, లేదా పోలీస్ స్టేషన్లో చేసుకోండి. కానీ ఒక మచ్చలేనటువంటి రాజకీయ నాయకుడిని ఈ విధంగా అబాస్పాలు చేయడం కరెక్ట్ కాదు. ఒకవేళ మీరు ఎన్ని ఎత్తుగడలు ఏమి చేసినప్పుడు కూడా ఆదాల ప్రభాకర్ రెడ్డి మీద ఏమి కాదు ఆకాశం మీద ఉమ్ము ఊస్తే మళ్ళీ మీ మొహాన పడుతుంది. కాబట్టి ఆదాల ప్రభాకర్ రెడ్డి గురించి ఎవరు చెప్పినా కూడా ఈరోజు నెల్లూరు జిల్లా ప్రజానికి కానీ ప్రతి ఒక్క రాజకీయ పార్టీ నాయకులు కానీ ప్రజలు కానీ ఎవరు నమ్మే పరిస్థితి లేదని కూడా తెలియజేస్తా ఉండా. ఈరోజు ఎవరైనా కూడా గతంలో ఒకసారి చరిత్ర తీసుకోండి. ఆదాల ప్రభాకర్ రెడ్డి దగ్గర ఉన్న దళిత నాయకులైతేమి, బీసీ నాయకులైతేమి, మరి ఓసీ నాయకులైతే ప్రతి ఒక్కరిని కూడా ఆయన రాజకీయంగా ముందుకు పోయే విధంగా ప్రోత్సహించాడు. ఎక్కడ కూడా వెనకదొక్కలేదు. మరి ఈరోజు అటువంటి వ్యక్తిని ఆయన దగ్గర ఉంటే మీరు పోబాకండి, మీరు నాశనం. ఇది కరెక్ట్ కాదు. నీవు వచ్చావు, నువ్వు ఏ స్థాయిలో వచ్చావు, ఈరోజు ఏ స్థాయిలో ఉన్నావు? ఒక్క ఉదాహరణ మేము చెప్పబల్ల మీ సోదరులు, మీ మీడియా సోదరులందరూ కూడా నీ యొక్క కెపాసిటీ, క్యాపబిలిటీ తెలుసు కూడా తెలియజేస్తా ఉన్నా. మరి ఎవరు కూడా ఆదాల ప్రభాకర్ రెడ్డిని ఈ విధంగా విమర్శించారంటే నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి ఇకనైనా కానీ చేసిన తప్పుకి క్షమాపణ అడిగి ఇంతతో సరిపెట్టుకొని మీ యొక్క వ్యాపార లావాదేవీలో లక్ష్మీరెడ్డి నువ్వు ఆ యొక్క అప్పు లావాదేవీలు చూసుకుంటే మంచిదని కూడా తెలియజేస్తా ఉన్నా.